నమస్తే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదు. దయచేసి అందరూ సహకరించాల్సిన సమయం ఇది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రము ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ మాటల్లో అన్నది ఎవరో కాదు, సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మాటల తర్వాత ఇటు బీజేపీ నుండి అలాగే బీఆర్ఎస్ నుండి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇక కొంతమంది మాత్రం ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో తప్పే ఉంది, నిజంగా స్వాగతిస్తున్నామని కూడా కొంతమంది అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత గజల కాంతం గారు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన వర్షం ఏదో తెలుసుకుందాం. సీఎం నేరుగా ఆర్థిక పరిస్థితిపై మాట్లాడారు. ఇక పరిస్థితి బాగాలేదు, ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు, సహకరించండి అని చెప్పిన మాటల్ని ఎట్లా చూడవచ్చు? మీ యొక్క వర్షం ఏంటి? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న వాస్తవాలు చెప్పాడు. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మభ్యపెట్టి మోసం చేయవలసిన అవసరం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతుల గురించి పూర్తిగా వివరించాడు. ఇది వాస్తవం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులన్నిటి కూడా రాష్ట్ర ప్రజలకు తెలిపాలి. తెలిపితే తెలంగాణ ప్రజలు అది గమనిస్తారు, వాస్తవాలు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల గురించి, అసలు మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అనేది రాష్ట్ర ప్రజల గురించి. తప్పేంది? ఎందుకు వివరించవలసి వచ్చింది? రాష్ట్రము ఎందుకు వివరించవలసి వచ్చింది? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న వాస్తవాలు తెలిపాలి. మేము తెస్తాము, మేము పెడతాము, మొత్తం ఇదంతా ఇట్లా అని అరిచేతిలో స్వర్గాన్ని చూపించే పరిస్థితి మా ముఖ్యమంత్రి గారు లేరు. ఉన్న వాస్తవాలు ప్రజలకు తెలపాలి, ప్రజలకు తెలిపే పరిపాలన నడిపేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది వాస్తవం. ఏంటి, ఎందుకు ఇట్లా అప్పలకుంట అయింది? ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెలంగాణ రాష్ట్రం నమ్మకుండా అయినరు? దానికి కారణం ఎవరు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? దానికి కారణం కేటీఆర్ కాదా? దానికి కారణం కవిత కాదా? ఈ రాష్ట్రాన్ని అప్పుల కూటిగా మార్చింది ఎవరు? కేటీఆర్. వాడు కేటీఆర్ ఏమో అంటుండో నాలుకే గోలిస్తారే భూషుడికి. కేటీఆర్ నీకు ఇంకో విషయం చెప్తున్నా, నువ్వు అర్థం చేసుకో. ఇక్కడ డిస్కషన్ మేము మీడియా ద్వారా చెప్తున్నా. ఈ అప్పు చేసిందంతా మీరు కాదరా భయ్, ఇదంతా నేను ఒకటే అడుగుతున్నా. నాలుకే గోసేస్తాం, చాతకపోతే దిగిపో, నువ్వెంతరా అని మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మా ముఖ్యమంత్రిని పట్టుకొని. ఈ అప్పు చేసిందంతా ఎవరు భయ్? మరి ఈ అప్పుల గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి అప్పులు ఉన్నాయని ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కాంగ్రెస్కు తెలుసు, అయినా కానీ హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్పులు ఉన్నాయని చెప్పి పథకాలను అమలు చేయకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఒక విమర్శ. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అదే దాని గురించి మీ మీడియా ద్వారా పూర్తి వివరణిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 60,000 కోట్లు మిగులు బడ్జెట్. అప్పుడు మనం 60,000 కోట్లు మన రాష్ట్ర బడ్జెట్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడే నాటికి 60,000 కోట్లు ఉండే మిగులు బడ్జెట్. ఆ 60,000 కోట్లతోని ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 60,000 కోట్లతోని రాష్ట్రాన్ని నడిపించిండు. మీకు అది గుర్తుపెట్టుకోండి దయచేసి. 60,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉన్నది కాబట్టి ఆ మిగులు బడ్జెట్ 60,000 కోట్లతోని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన నడిపించాడు. అవిటి చూసే స్కీములు పెట్టాడు. కానీ 60,000 కోట్లు నడిపించడం పోగా 7 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు చేశాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్. ఎప్పుడు 2014 నుంచి 2023 దాకా 60,000 కోట్ల మిగులు బడ్జెట్ పోగా ఇంకా మీదికెళ్ళి 7 లక్షల కోట్లు అప్పు చేశాడు. 7 లక్షల కోట్ల అప్పు. దాంట్లో 7 లక్షల కోట్లు స్కీములను పెట్టి 3 లక్షల కోట్లు స్కామ్ చేశాడు. 3 లక్షల కోట్లు దోసుకున్నారు కేసీఆర్, కేటీఆర్, కవిత కుటుంబం. ఇది వాస్తవ విషయాలు మనం ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు దాని వ్యయం ఎంత, దాని అంచనా ఎంత? 70,000 కోట్లు. కానీ కేసీఆర్ దాన్ని పెంచింది ఎంత? కేసీఆరే చీఫ్ ఇంజనీర్ పెంచింది కాదు. ఇక్కడ కేసీఆర్ దాని అంచనాను పెంచి 70,000 కోట్లతో 1,50,000 కోట్లు చేశాడు. అసలు దానికి ఖర్చు అయింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖర్చు అయింది 70,000 కోట్లు.
కానీ 80,000 కోట్లు ఎట్ ఎ టైం పెంచేసి 80,000 కోట్లు ఈయన దోపిడీ చేశాడు. ఈయన దోపిడీ చేశాడు. కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసింది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి దోపిడీ చేశాడు. అదేవిధంగా రెండోది విద్యుత్తు మీద 40,000 కోట్లు దాని అంచనా. 40,000 కోట్లతో కొన్నాడు. కానీ రికార్డులు ఏం రాశాడు? 80,000 కోట్లు. 80,000 కోట్లు అంటే దాంట్లో 40,000 కోట్లు విద్యుత్ దాంట్లో దోపిడీ చేశాడు కేటీఆర్. అదేవిధంగా మూడోది భూములు. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి. 30,000 ఎకరాల భూమి ఎక్కడిది? నిజాం వంశస్థులకు సంబంధించిన భూమిని. దానికోసం ధరణి తీసుకొచ్చాడు. తర్వాత గ్రామాలలో భూముల కోసం ధరణి తీసుకొచ్చి ఆ ధరణిలో 30,000 ఎకరాల భూమిని ధరణిలో రికార్డుకి ఎక్కించి భూములను కూడా గ్రామాలలో విడిచిపెట్టిన భూములన్నింటి కూడా మళ్ళీ రికార్డుకి ఎక్కించాడు, ధరణిలో ఎక్కించేసి ఆ హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల 10,000 ఎకరాల భూమి బీనాంపేల మీద పెట్టి అమ్మేశాడు కేసీఆర్ కుటుంబం. అదేవిధంగా ఇంకా 20,000 ఎకరాల భూమిని కేటీఆర్ కవిత పేరు మీద బీనాం పేర్ల మీద ఉంది. ఇది వాస్తవం. ఇప్పుడు అదేవిధంగా నేను ఇంకోటి షూట్గా అడుగుతున్నా మిమ్మల్ని. కేటీఆర్ అంటుంటే షూట్గా అడుగుతున్నా. ఔరబాయ్ 2014కు ముందు మీ ఆస్తులు ఎంత? 2014 తర్వాత మీ ఆస్తులు ఎంత? ఒకసారి బయట పెట్టండి. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు, కేటీఆర్ మంత్రి కాకముందు మీ ఆస్తులు ఎంత? అయినాక మీ ఆస్తులు ఎంతో మొదలు తెలంగాణ ప్రజలకు చెప్పండి. అది చెప్పినాక మాట్లాడు ఇష్టం వచ్చినట్టు. ఇయ్యాల్లో నీకు కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది, 60 ఎకరాలు ఉన్నది. అప్పుడు తెలంగాణ రాకముందు మేము పోయినాం, మాకు తెలుసు. నేను తెలంగాణ చైర్మన్ అప్పుడు 60 ఎకరాల భూమి ఉన్నది. అప్పుడు ఫామ్ హౌస్ చిన్నగా కట్టుకున్నాడు. ఇయ్యల్లో 600 ఎకరాలు అయింది. ఎక్కడి నుండి వచ్చింది ఆ భూమి అంతా? అది తెలంగాణ ప్రజలకు చెప్పారు కదా. ఫామ్ హౌస్ పెద్దగా కట్టుకున్నావు, మొత్తం 600 ఎకరాలు చేశావు. ఆ నీళ్లు మల్లన్న సాగర్ నుంచి ప్రత్యేకమైన కాలువ, స్వయంగా సొంతగా ప్రజలకు ఉపయోగపడే కెనాల్ కాలువ, దాన్ని ఆయన 600 ఎకరాల భూమిని పంట పండించుకోవడం కోసం దాంట్లోకి తీసుకెళ్ళాడు మల్లన్న సాగర్ నుంచి. ఇది వాస్తవం కాదా కేటీఆర్? ఏమరా నీతులు చెప్తున్నావు? రెండోది, నువ్వు 500 కోట్లతో ఇల్లు కట్టింది వాస్తవం, 5 అంతస్తులు కట్టింది వాస్తవం కాదా? అవునా చెప్పు. 2 విషయాలు. ఎక్కడి నుండి వచ్చిన డబ్బంతా? నేను పాయింట్ టు పాయింట్ అడుగుతున్నా మిమ్మల్ని. 500 కోట్లతోని నువ్వు 5 అంతస్తుల ఇల్లు కట్టినవా లేదా? 5 అంతస్తుల ఇల్లు కట్టినావు కదా 500 కోట్లతోని. రెండవది, నీ ఫామ్ హౌస్ 50 నుంచి 100 ఎకరాల వల్ల నీ ఫామ్ హౌస్ కట్టుకున్నావా లేదా కేటీఆర్? మరి అంతకుముందు 2014 కన్నా ముందు లేదు కదా నీకు? 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, 500 కోట్లతో ఇల్లు కట్టావు. అదే 100 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు. ఇవన్నీ ఇక్కడ నుండి వచ్చాయి. కవిత 180 కోట్లతో బంజారా హిల్స్లో ఇల్లు కట్టింది. 180 కోట్లతో ఇల్లు కట్టింది. 20 కోట్లతోని అదర్ కంట్రీస్లలో ఫర్నిచర్ తెప్పించి పెట్టుకున్నది. ఇది వాస్తవం కాదా? ఎక్కడి నుండి వచ్చింది డబ్బు? కవితకు 50 నుంచి 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. అది ఎక్కడి నుండి వచ్చింది? ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చిందో చెప్పండి ప్రజలకు. ఇదంతా హైదరాబాద్ చుట్టే, మన వేరెక్కడ కాదు వాళ్ళకు ఉన్నాయి. అదేవిధంగా ఇంకోటి కూడా, దయచేసి ఈ మాట మీరు వినండి, ఎందుకంటే ఇవన్నీ ప్రజలకు తెలవాలి. ఇప్పుడు మాట్లాడే మాటలు ఎట్లా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ బయటకు రావాలి. వాస్తవాలు నేను చెప్పేటి. దుబాయ్లో 3 ఇండ్లు ఉన్నది కవిత, 180 కోట్లకు ఒక్క ఇల్లు. 3 ఇండ్లు ఉన్నది, 3 ప్లాట్లు. ఇది ఎక్కడ? రాజులుండే ప్రాంతంలో, రాజులుండే ఏరియాలో 500 కోట్లతో 3 ప్లాట్లు ఉన్నది. ఎక్కడి నుండి వచ్చింది? లండన్లో కేటీఆర్ ఇల్లు ఉన్నాడు, ఎక్కడి నుండి వచ్చింది? అమెరికాలో కేటీఆర్ ఇల్లు ఉన్నాడు, ఎక్కడి నుండి వచ్చింది? ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చింది? తెలంగాణ ప్రజలకు చెప్పండి. రెండవది, 25,000 కోట్లు దుబాయ్లో పెట్టుబడి పెట్టింది. ఒక ఆంధ్ర బడాబాబుతోని దుబాయ్లో ఒక రాజుతోని పార్ట్నర్షిప్ ఉండి 25,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? కేటీఆర్ ఒక దుబాయ్ రాజుతో అక్కడ పెద్ద కంపెనీ, లక్షల కోట్ల కంపెనీలలో 40,000 కోట్లు పెట్టాడు పెట్టుబడి దుబాయ్లో. ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలి. ఇది చెప్పు. అదేవిధంగా అమెరికాలో 40,000 కోట్లు పెట్టాడు పెద్ద కంపెనీలో. అవి ఎక్కడి నుండి వచ్చినాయి? దుబాయ్లో ఇల్లు, అమెరికాలో ఇల్లు ఎట్లా ఉన్నావు? అవి ఎక్కడి నుండి వచ్చినాయి? ఇవన్నిటికీ తెలంగాణ ప్రజలకైతే జవాబు. ఇదంతా తెలంగాణ ప్రజల రక్తం కదా. తెలంగాణ ప్రజల
ప్రజలు దోపిడీ చేసిన డబ్బు కదా, తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన డబ్బే కదా. ఇదంతా ఇతర దేశాలలో, ఇతర కంట్రీలలో పెట్టుబడి పెట్టి ఇండ్లు కొని, ఆస్తులు కొని, ఇయర్లో మీరు హాయిగా 100 ఏళ్ళు 200 ఏళ్ళు బతికి అంత ఆస్తులు సంపాదించుకున్నారే. ఇదంతా తెలంగాణ ప్రజల సొమ్మే కదా, ఇదంతా దోపిడీ చేసిన సొమ్మే కదా. ఇక్కడ ఇప్పుడు కార్ రేస్ అని పెట్టి కేటీఆర్ అందులో 100 కోట్లు దోపిడీ చేశాడు. ఎన్నికల కోడ్ ఉండగా 2023లో కోడ్ ఉండగా కూడా లండన్కు పైసలు పంపించాడు. ఇవన్నీ దోపిడీ చేసిన డబ్బు కాదా? ఇది తెలంగాణ ప్రజలకు చెప్పాలరా భయ్. కేటీఆర్, నువ్వు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే ముందు మీరు 3 లక్షల కోట్లు ఈ రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేశారు. హైదరాబాద్ చుట్టూ 20,000 ఎకరాల భూమి కేటీఆర్, కేసీఆర్, కవిత మీ బినాం పేర్ల మీద ఉన్నది వాస్తవం కాదా? ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? అంతకుముందు 2014 కన్నా ముందు ఎందుకు లేవు? 2014 తర్వాత మీరు మీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, నువ్వు మంత్రి అయినాక ఇవన్నీ ఎట్లా సంపాదించారు? తెలంగాణ ప్రజలకు బహిరంగ సభ పెట్టి ప్రకటించండి, చెప్పండి ఇప్పటికైనా. లేకుంటే చట్టపరమైన చర్య తీసుకుంటారు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు కేటీఆర్ అంటాడు? ఈ లుచ్చ లఫంగి నా కొడుకు ఎందుకు మాట్లాడుతుందంటే ఇవన్నిటి మీద విచారణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచారణ చేపిస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపిస్తుంది. విచారణ చేయించినాక చెరపిల్ల జైలుకు పోతారు. ఆ తర్వాత తిహార్ జైలుకు పోవాల్సి వస్తుంది. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు మొత్తం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలంతా చెప్పులందరూ కొట్టి రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడ్డాయని ఆ భయంతో మస్తిత్వం లేకుండా మా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు. గజలకాంతం గారు, ఒక 2 అంశాల మీద మీరైతే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఇట్లా ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఇట్లా బయట చెప్పడం వల్ల తెలంగాణ బ్రాండ్ దెబ్బతినే అవకాశం ఉంది, ద్వారా పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదని ఒక ప్రశ్న. రెండవది, ఈ ఆర్థిక పరిస్థితి అనేది ఇలాగే కొనసాగుతుందా, లేకపోతే మెరుగుపడి భవిష్యత్తులో ఇంకా ఉద్యోగులకు కానీ రాష్ట్రంగా ఇవ్వాల్సిన పథకాలు కూడా అమలవుతాయా, లేకపోతే ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? దీనికి ఏం సమాధానం? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలకు ఆర్థిక పరిస్థితి గురించి చెప్పకపోతే అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు అంతా కేసీఆర్, కేటీఆర్ కుటుంబం అంతా ఇంత ఏలే దోపిడీ మొత్తం చేసిండ్రు. ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో గిట్లున్నాయి అనేది తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఉన్న వాస్తవాలు తెలియకపోతే ఇది ప్రమాదం ఉంటుందని చెప్పి ఆలోచన చేసి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇయర్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మంత్రులంతా 24 గంటలు పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితులన్నీ సద్దుమణుగుతాయి. ఇంకొక 6 నెలలు ఆడాది లోపల ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఆర్థికంగా బలోపేతం చేస్తారు. ఈ తెలంగాణ ప్రజలకు, రైతులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు అందరికి ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక 6 నెలలు ఆడాది లోపల నెరవేరుస్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఉద్యోగులకు హామీలు ఏదైతే ఇచ్చిండ్రో అది కూడా నెరవేరుస్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితులన్నిటి కొన్ని రోజుల వరకే కష్టాలు, ఈ ఒక 6 నెలలు ఆడ తర్వాత ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులు అనేది మెరుగుపడతాయి. ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాడు మా ముఖ్యమంత్రి, మా రాష్ట్ర మంత్రులంతా బలోపేతం చేస్తారు. మళ్ళీ రాష్ట్ర ప్రజలను సంతోషము ఉండే పద్ధతి, వాళ్ళ ముఖంలో నవ్వొచ్చే పద్ధతిని తీసుకొస్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ప్రతి హామీని నెరవేరుస్తారు. ఒక 6 నెలలు ఆడది లోపల అందరి ఏదైతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రో హామీ, మా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఏదైతే ఇచ్చిందో అది అవన్నింటి కూడా నెరవేరుస్తారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా అవన్నింటినీ అమలు చేస్తుంది. మా క్యాబినెట్ మంత్రులందరూ కూడా అమలు చేస్తారు ఖచ్చితంగా. ఇంకో విషయం కూడా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో భోజనం చేసి ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు. మా మంత్రులందరూ కూడా కడుపు కట్టుకొని కష్టపడి పనిచేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, 24 గంటలు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో దోపిడీ చేస్తలేరు, దోపిడీ లేదు. రాష్ట్ర ప్రజల కోసము, రాష్ట్రం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసము కడుపు కట్టుకొని పనిచేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. ఇయలో రాష్ట్ర ప్రభుత్వం ఆఫీసులలో కూర్చుండి, సెక్రటరీలో ఎక్కడ పడితే అక్కడ ఆఫీసులలో కూర్చుండి రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు. రాష్ట్రాన్ని బాగుపరచడం లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఇంట్లో ఉండి భోజనం ఇంట్లో వేసుకుంటూ 24 గంటలు పనిచేస్తున్నాడు. అది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళ లెక్క ప్రగతి భవన్ 1200 కోట్లు పెట్టి 2000 కోట్లతో కట్టినట్టు చూపించి ఆ ప్రగతి భవన్లో ఎంజాయ్ చేస్తలేడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫామ్ హౌజులు లేవు, మా రాష్ట్ర మంత్రులు కూడా ఫామ్ హౌజులు లేవు. దయచేసి ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి, మీడియా కూడా గమనించాలి. ఎందుకంటే ఇళ్ళెలకగానే పండుగ కాదు కేటీఆర్, ఇది భవిష్యత్తులో చూస్తావు. నేను ఖచ్చితంగా నీవు తిహార్ జైలుకు పోయే కాలం దగ్గరికి వచ్చింది. రాష్ట్ర ప్రజలు తరిమేస్తారు.
నీ పార్టీ భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీ బావని. నువ్వు ఎందుకు తొందరపడుతున్నావే కేటీఆర్? ఎందుకు తొందరపడుతున్నావు? హరీష్ రావే ఉన్నాడు కదా. ఖచ్చితంగా మీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు తెలపడానికే సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఆర్థిక సమస్యలపై కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా 6 నెలల్లో పూర్తి స్థాయిలో ఆర్థికంగా సెటిల్ అవుతుంది. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ప్రభుత్వం నెరవేరుస్తుంది. కానీ అప్పులకు ఆర్థిక పరిస్థితికి కారణం మాత్రం బీఆర్ఎస్. వాళ్ళు చేసిన అప్పుల కారణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తప్పకుండా వాళ్ళ తప్పులు ప్రజలు గుర్తిస్తారు. తప్పకుండా ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఇక ప్రజలకి ఇచ్చిన హామీలను అలాగే ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా తప్పకుండా నెరవేరుస్తుందని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జల కాంతం చెప్తున్న సందర్భం చూడవచ్చు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.